అరుణాచలం వెళ్ళాలంటే ఆ శివయ్య అనుగ్రహం ఎంత ఉండాలో మన దైదలో ఆ శివయ్యని దర్శించుకోవాలన్నా అంతే అదృష్టం ఉండాలి. 100 సంవత్సరాల చరిత్ర గల మన దైద గృహంలో 12వ శతాబ్దాలు అయితే కనుగొన్నారు. దీనికి మరో పేరు వచ్చేసరికి శ్రీ అమరలింగేశ్వర స్వామి గుడిగా పిలుస్తారు. ఇటువంటి మతభేదాలు లేకుండా స్వామిని దర్శించుకోవడానికి చాలా మంది వస్తారు. మన కృష్ణానదికి అతి దగ్గరలోనే దర్శనమిస్తాయి మనకి ఈ దైద గృహం. దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ఈ నదిలో స్నానం ఆచరించిన తర్వాత శివయ్య దర్శనం కోసం గృహలోకి అడుగులు వేస్తారు. ఇప్పుడంటే మిషన్ కటింగ్ వచ్చాయి కాబట్టి ఆ గృహను ఎక్స్టెండ్ చేశారు. కానీ పాతకాలంలో ఎటువంటి మిషన్ లేదు కాబట్టి ఆ గృహలు ఇంకా ఇరుగ్గా మరియు సన్నని దారితో ఉంటాయి. దైద చరిత్ర మీద చాలానే కథలు ఉన్నాయి. కానీ బాగా ఫేమస్ అయిన కథ ఏంటంటే ఆవులు కాసుకునే ఒక వ్యక్తికి ఈ దైద గృహలు దర్శనమిచ్చాయని చెప్పుకుంటారు. అలా కొంచెం ముందుకెళ్ళగానే మనకి గర్భగుడి అయితే కనిపిస్తుంది. ఆ గర్భగుడిలో ఉన్న రాతి లింగాన్ని మనం ఇక్కడ వెలిచిన శ్రీ అమరలింగేశ్వర స్వామిగా కొలుస్తాము. మనకి ఆ శివయ్య దర్శనం అయిపోగానే లెఫ్ట్ సైడ్ లో ఉన్న గృహ ద్వారా అమ్మవారి విగ్రహం దగ్గరికి అయితే మనం వెళ్తాం. ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న ట్రిప్సే కాకుండా మన 2 తెలుగు రాష్ట్రాలకు అతి దగ్గరలోనే ఉన్న ఈ దైద గృహం కూడా ఒకసారి విజిట్ చేయండి. ప్రతి సోమవారం వచ్చిన భక్తులకైతే అన్నప్రసాదాలు అయితే ఉంటాయి. ఎంతో చరిత్ర కలిగిన ఇలాంటి ప్రదేశాన్ని జీవితంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవాలి. ఈ దైద ప్లేస్ కి సంబంధించిన అడ్రస్ కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేస్తాను మామ. ఈ రోజుకి ఇంతే.